మహాభారతం ఈ పేరు వినగానే మనకి ఏం గుర్తొస్తోంది? కురుక్షేత్ర యుద్ధం, కౌరవులు, పాండవులు, అవునా? కాని మనందరికీ దారి చూపిస్తున్న ఈ మహాగ్రంథం అసలు ఎలా మొదలైంది? దాని పుట్టుక వెనక ఒక అద్భుతమైన దైవిక భాగస్వామ్యముంది. ఆ కథేంటో ఈరోజు చూద్దాం. కురుక్షేత్రం, ధర్మయుద్ధం, ఈ మాటలు మన జీవితంలో కలిసిపోయాయి. ఎంతలా అంటే వీటి వెనకున్న అసల్ కథను మనం పెద్దగా పట్టించుకోం. నిజానికి ఆ మహాయుద్ధం జరగడానికి ఎన్నో ఏళ్ల ముందే అసలు కథ మొదలైంది. అదేంటంటే ఈ కావ్యం పుట్టుక. అవును, అసలు ఈ మహాకావ్యం ఎలా మొదలైంది? ఈ ప్రశ్న చాలా ఆసక్తికరమైంది కదా. ఎందుకంటే వేల సంవత్సరాలుగా కోట్లాది మంది జీవితాల్ని ప్రభావితం చేస్తున్న ఈ గ్రంథం పుట్టుక వెనుక ఓ పెద్ద కథే ఉంది. పదండి ఆ కథలోకి వెళ్ళిపోదాం. ఈ అద్భుతమైన కథకి మూలం ఒకే ఒక వ్యక్తి, ఒక మహర్షి. ఆయన తీసుకున్న ఒక గొప్ప సంకల్పం. ఆయనే వేదవ్యాసులవారు. వ్యాసుడు అంటే కేవలం ఒక రచయిత అనుకుంటే పొరపాటే. ఆయన నడిచే విజ్ఞాన సర్వస్వం లాంటివారు. ఆయన మనసులో మహాభారత కథ మొత్తం ఉంది, దానిలోని ప్రతి ధర్మ సూక్ష్మంతో సహా. ఇంత గొప్ప కథను లోక కళ్యాణం కోసం గ్రంథస్థం చెయ్యాలి అంటే అక్షరరూపంలోకి తీసుకురావాలి అని ఆయన గట్టిగా అనుకున్నారు. అయితే ఇక్కడే ఒక పెద్ద సమస్య వచ్చింది. వ్యాసులవారి మనసులో కథ ఒక నది ప్రవాహంలా అలా సాగిపోతోంది. మరి ఆ వేగాన్ని అందుకోవాలి, దానిలోని లోతును అర్థం చేసుకోవాలి, అస్సలు ఆగకుండా రాయాలి. ఇది మామూలు మనిషికి సాధ్యమయ్యే పనేనా? ఖచ్చితంగా కాదు. మరి ఇంతటి కష్టమైన పనిని ఎవరు చెయ్యగలరు? వ్యాసులవారి ఇబ్బందిని బ్రహ్మదేవుడు గమనించారు. ఆయనకు అర్థమైంది, ఇది సాధారణ మనుషుల వల్ల అయ్యే పని కాదు, దీనికి ఒక దైవిక శక్తే కావాలని చెప్పారు. మరి ఆ దైవిక శక్తి ఎవరు? ఇంకెవరు? మన విఘ్నాలన్నిటినీ తొలగించే గణపతే. అవును, వ్యాసులవారి ఆలోచనావేగాన్ని అందుకోగల శక్తి ఒక్క గణపతికి మాత్రమే ఉందని అందరూ నిర్ణయించారు. సో మానవాళికి ఇంతటి గొప్ప గ్రంథాన్ని అందించటం కోసం ఆ విఘ్నేశ్వరుడే స్వయంగా ఈ పనికి పూనుకున్నాడు. సరే, అంతా సిద్ధమైంది. కాని ఈ మహత్కార్యం మొదలవడానికి ముందు ఆ మహర్షికి, ఆ దేవుడికి మధ్య ఒక అద్భుతమైన, చాలా ఆసక్తికరమైన ఒప్పందం జరిగింది. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. మొదటగా గణపతి తన కండిషన్ పెట్టాడు. ఆయన సవాలంతా స్పీడ్కి సంబంధించింది. ఆయన ఏమన్నారంటే, మహర్షి, నేను రాయడం మొదలుపెడితే నా గంటం ఆగదు, కాబట్టి మీరు కూడా చెప్పడం ఆపకూడదు. ఇది పూర్తిగా వేగానికి పెట్టిన పరీక్షనమాట. దానికి వ్యాసుడు చిన్నగా నవ్వి, సరే గణపతి అని తన కౌంటర్ కండిషన్ పెట్టారు. ఇది వేగానికి సంబంధించింది కాదు, వివేకానికి సంబంధించింది. ఆయనేమన్నారంటే, నువ్వు రాసే ప్రతి శ్లోకాన్ని దాని అర్థం పూర్తిగా తెలుసుకున్నాకే రాయాలి. ఇది మామూలు కండిషన్ కాదు, ఒక మాస్టర్ ప్లాన్. ఒక్కసారి ఆలోచించండి, ఈ రెండు కండీషన్లు ఎంత పర్ఫెక్ట్గా ఒకదానినొకటి బ్యాలెన్స్ చేశాయో కదా. ఒకవైపు గణపతి స్పీడ్, మరోవైపు వ్యాసుడి బ్రెయిన్. గణపతి స్పీడ్కి కొంచెం బ్రేక్ వేయడానికి వ్యాసుడు అప్పుడప్పుడు కావాలనే కొన్ని చాలా కఠినమైన, చిక్కుముళ్లున్న శ్లోకాలన్నీ చెప్పేవారట. వాటి అర్థం గణపతి డీకోడ్ చేసేలోపు వ్యాసుడు తర్వాతి శ్లోకాలను మనసులో సిద్ధం చేసుకునేవారు. వావ్, ఇది స్పీడ్కి, ఇంటెలిజెన్స్కి మధ్య జరిగిన ఒక అద్భుతమైన జుగల్బందీ లాంటిది. ఇక ఆ దివ్యమైన ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత మొదలైంది చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక మహాయజ్ఞం. అదే పంచమవేదంగా మనం పిలుచుకునే మహాభారతం యొక్క జననం. ఈ గొప్ప పని కోసం గణపతి ఏం చేశారో తెలుసా? తన విరిగిన దంతాలలో ఒకదాన్నే, అవును, తన దంతాన్ని ఒక గంటంగా మార్చుకున్నారు. త్యాగానికి, అంకితభావానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణే ఉంటుంది. అలా మొదలైంది ఆ రచన. ఆగకుండా, ఏకధాటిగా సాగింది. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. చివరికి ఏకంగా 1,00,000కు పైగా శ్లోకాలతో ప్రపంచంలోనే అతిపెద్ద కావ్యాలలో ఒకటిగా మహాభారతం రూపుదిద్దుకుంది. ఊహించుకోండి, 1,00,000 శ్లోకాలు! అలా ఒకవైపు వ్యాసులవారి వాక్కు, మరోవైపు గణపతి చేతిలో గంటం. ఒకరిది జ్ఞానమైతే మరొకరిది దాన్ని అందుకునే మేధస్సు. ఈ అద్భుతమైన కలయిక వల్లే మనకు ఈరోజు మహాభారతం అనే నిధి దక్కింది. అందుకే చూడండి, మహాభారతాన్ని మనం కేవలం ఒక కథగా, ఒక ఇతిహాసంగా చూడము. దానికి పంచమ వేదం అంటే 5వ వేదం అని అంత పెద్ద గౌరవమిచ్చాం. ఎందుకంటే వేదాల్లో ఉన్న కఠినమైన జ్ఞానాన్ని కూడా ఒక కథ రూపంలో అందరికీ అర్థమయ్యేలా చెప్పే గొప్ప గ్రంథమిది.
చివరగా ఈ కథ మనకు ఒక చాలా ముఖ్యమైన పాఠం నేర్పుతోంది. వ్యాసుడి దగ్గర అపారమైన జ్ఞానం ఉంది, నిజమే. కాని దాన్ని అర్థం చేసుకుని అక్షరబద్ధం చెయ్యగల గణపతి మేధస్సు తోడైంది. ఈ రెండూ కలిసినప్పుడే మహాభారతంలాంటి అద్భుతం సాధ్యమైంది. అంటే గొప్ప ఆలోచనకి దాన్ని అర్థం చేసుకోగల తెలివి కూడా తోడైనప్పుడే కదా అది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆలోచించండి.